దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క ఆశీర్వాదములతో దేవుని యొక్క తలంపులతో వర్ధిల్లు పడుతున్న ప్రతి క్రైస్తవులకును విశ్వాసులకును ఈ నిరీక్షణ కార్యక్రమాలను చూస్తూ దీవింపబడుతున్న ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు వారి నామములో శుభములు తెలుపుకుంటున్నాను. దేవుడు మనందరినీ కూడా కాచి కాపాడుతూ ఆయన యొక్క సన్నిధానంలో మనకిస్తున్న దీవెనలు బట్టి ఆ దేవునికి ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటూ మీ అందరితో కూడా మరొక వాక్యముతో కలవటాన్ని నేను ఎంతో బాధ్యతగా భావిస్తున్నాను. మీరు క్షేమముగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. దేవుని యొక్క కృపచేత మేము కూడా క్షేమముగా ఉండి ఉన్నాము. మరి ఆయన అడుగులలో అనే ఒక శీర్షికలో మనం ముందుకు వెళుతున్నప్పుడు గత వారము మనము ఏ రీతిగా సాక్షిగా ఉండాలి, ఏ రీతిగా దేవుని యొక్క సన్నిధానంలో ఎప్పుడూ కూడా మనకు చేతనైనంత మట్టుకు సమస్త కార్యక్రమములో కూడా మనము సాక్షిగా ఉంటూ ఆయన యొక్క సన్నిధానంలో ఉండాలి అన్న విషయాలు మనం నేర్చుకోవటం జరిగింది. మరి ఈరోజు ఆయన యొక్క అడుగుజాడలలో నడుస్తున్నాము అని మనం అనుకుంటున్నప్పుడు నిజంగా నడుస్తున్నామా, నిజంగా ఆయనతో ఉన్నామా అనే ఒక ఆలోచనలో దేవుడు మరొక అంశముతో మనతో మాట్లాడబోతున్నాడు. సిద్ధంగా ఉన్నట్లయితే వాక్యమును మనం ధ్యానము చేసుకోకముందు తలలు వంచుకుని ప్రార్థన పూర్వకంగా మనం వెళ్దాము. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున మా తండ్రి, నీ కృపచేత మాకిచ్చిన చక్కని సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. ఈ లోకంలో మేము ముందుకు వెళుతున్న సమయంలో మీతో పాటు మేము నడవగలుగుతున్నామా లేదా అని పరీక్షించుకోవటానికి ఈ యొక్క సారాంశాలు మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు మరొక వాక్యాన్ని మేము ధ్యానము చేసుకుంటున్నప్పుడు వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి మా అందరికీ కూడా మీ ఆశీర్వాదములు చూపిస్తారని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. దేవుని యొక్క బిడ్డలుగా ఈరోజు ఆయన యొక్క అడుగులలో నడుస్తున్న మనము ధ్యానము చేయబోయే అంశము ఇచ్చట నువ్వు ఏమి చేయుచున్నావు, ఇచ్చట నువ్వు ఏమి చేయుచున్నావు. ఈ యొక్క అంశాన్ని మనము చూస్తున్నప్పుడు, ఈ యొక్క అంశాన్ని మనం వింటున్నప్పుడు మనందరము కూడా అనుకుంటాము, ఇదేమి ప్రశ్న, ఈ రీతిగా ఉన్నది, ఏమి చేస్తున్నాము, ఏం చేస్తున్నావు అని దేవుడు మనల్ని అడుగుతున్నాడు ఏమిటి అని మనం అనుకుంటాము. కానీ ఈ యొక్క మాట, ఈ యొక్క పదము, ఈ యొక్క అంశము ఒక ప్రాముఖ్యమైన దేవుని యొక్క దాసుని దేవుడు అడిగినట్లు మనము చూస్తున్నాము. ఎందుకు అంటే ఈ లోకంలో మనము జీవిస్తున్నప్పుడు ఉండరాని స్థలాలలో, ఉండకూడని ప్రాంతములో, ఏ ప్రాంతంలో ప్రదేశంలో అయితే ఉండకూడదో ఆ ప్రాంతంలో మనం ఉన్నట్లయితే మనకు తెలిసిన వారు అడిగే ప్రశ్నగా దీన్ని మనం చూస్తూ ఉంటాము. ఇదే అంశాన్ని ఈరోజు మనము ధ్యానము చేస్తున్న సమయంలో నీచట నీవేమి చేయుచున్నావు అన్న ప్రశ్న దేవుడు ఈ ప్రత్యేకమైన సమయమందు మనలను అడగబోచుండగా మన యొక్క తలంపు, మన యొక్క ఆలోచన, మన యొక్క క్రియ, మనం ఏమి చేస్తున్నప్పటికీ ప్రతిరోజు ప్రతి నిమిషము కూడా ఆ దేవుడు ఈ ప్రశ్నను మనకు వేస్తున్నాడు. కనుక మనము కూడా ఆ ప్రశ్న వేసుకుంటూ ఆయన యొక్క అడుగు జాడలలో నడవగలుగుతున్నామా లేదా అన్న దాన్ని మనం ఆలోచించాలి. ఈ లోకంలో పిల్లల విషయాన్ని మనము చూసినప్పుడు మనందరికీ కూడా పిల్లలు కలిగి ఉంటారు. వారు ఉండకున్న ప్రాంతంలో ఉన్నట్లయితే మనము చూసి కూడా తలలు వంచుకునో లేకపోతే మనకెందుకులే ఇంటికాడ మాట్లాడదాము అని బిడ్డను అక్కడ వదిలేసి మనం వెళ్ళినట్లయితే ఆ బిడ్డ నా తండ్రి నన్ను అడగలేదు కనుక నేను చేస్తున్నది అది కరెక్ట్, నాకు పర్వాలేదు అని అనుకుంటాడు. అదే తండ్రి కానీ తల్లి కానీ ఆ బిడ్డ ఉండకూడని చోటులో ఉన్నప్పుడు నువ్వు ఇచ్చట ఏమి చేస్తున్నావు, ఎందుకు ఉన్నావు అని అడిగినట్లయితే వెంటనే ఆ బిడ్డకు భయము కలిగి
తర్వాత ఆ ప్రాంతంలో ఉండటానికి ఇష్టపడకుండా అతను ఉంటాడు. అదే రీతిగా ఆయన యొక్క అడుగు జాడలలో నడుస్తున్న నీవు నేను ప్రతి దినము కూడా ఆ దేవుడు మన దగ్గర నుంచి అడుగుతున్న ప్రశ్న, మన దగ్గర నుంచి కోరుకుంటున్న జవాబు ఏమిటంటే, నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు అని ఒక ప్రశ్న వస్తుంటే మనం ఎందుకు ఇక్కడ ఉన్నామో సమాధానము చెప్పగలుగుతామా, లేక పరిస్థితి ఏ రీతిగా ఉంటుందో మనం ఒకసారి ఆలోచించాలి. దయచేసి ఈ యొక్క ప్రాముఖ్యమైన ప్రశ్న, ప్రాముఖ్యమైన అంశాన్ని మనం ధ్యానం చేయటానికి కొన్ని నిమిషాలు ఏలియా జీవితానికి మనం వెళ్ళవలసిందే. ఎందుకంటే ఈ యొక్క ప్రశ్న, ఈ మాట, ఈ యొక్క అంశము ఏలియాను దేవుడు అడిగినట్లు వాక్యాధారాలుగా వాక్యములోనే మనం చూడగలుగుతాము. ఏలియా ఒక ప్రాముఖ్యమైన ప్రవక్త. అతను చూసుకున్నప్పుడు ఆయన తప్పును కానీ లేకపోతే దేవుణ్ణి ఆరాధించకుండా ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు ఎప్పుడైనా కానీ ఉండకుండా మార్గములో ఉన్నట్లయితే ధైర్యముతో ఎదుర్కొన్న ప్రవక్తగా అతనికి పేరు కలిగి ఉన్నది. ఏలియాని మనము చూసినప్పుడు మరణాన్ని రుచి చూడకుండా పరలోకానికి వెళ్ళిన ప్రవక్తగా మనందరము కూడా అతనిని ధ్యానము చేసుకుంటా ఉంటాము. మనందరికీ కూడా తెలిసిన విషయము. ఈ వ్యక్తిని, ఈ ప్రవక్తను దేవుడు ఈ యొక్క మాటను చెప్తున్నాడు. ఏ సందర్భంలో అన్నాడు, ఎలాగన్నాడు అన్నదాన్ని మనం చూసుకున్నప్పుడు 18వ అధ్యాయము 1 రాజులలో మనం ధ్యానము చేసినట్లయితే కర్మేలు పర్వతము మీద ఆహాబు కాలములో జెజబేలు తీసుకొచ్చిన ఆ యొక్క బయలు ప్రవక్తలు 450 మందిని ఒక్కడే ధైర్యముగా ఎదుర్కొని ఇజ్రాయేల్ ప్రజలందరికీ కూడా సవాలు విసిరి ఈరోజు మనందరము కూడా ఎవరు నిజమైన దేవుడు అనే ఒక తీర్మానము చేసుకుని నిజమైన దేవుడు ఎవరో తెలుసుకుని ఆ దేవుణ్ణి స్మరణిద్దాము అని సవాలుతో 450 మందిని అక్కడ ప్రవక్తలను ఆ జరిగిన సవాలు తర్వాత బయలుదేవత అక్కడున్న బలిపీఠాన్ని అగ్నితో దహించి వేలాపోయున్నది కనుక ఆ దేవుడు దహించి వేసి కలిగి ఉన్నాడు కనుక ఆ 450 ప్రవక్తలను అక్కడ ప్రజలు చంపేసినట్లు మనం చూస్తున్నాము. ఆ తర్వాత 19వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 1వ వచనం నుంచి మనం చదువుదాము. ఏలియా చేసినదంతయును అతడు ఖడ్గము చేత ప్రవక్తలనందరినీ చంపించిన సంగతియును అహాబు యెజెబెలునకు తెలియజెప్పగా. ఈ యొక్క వాక్యంలో మనము చూస్తున్నప్పుడు ఇక్కడ జరిగిన విషయమంతా కూడా జెజబేలు ఆ సమయంలో అక్కడ లేదు కనుక ఆహాబు దేవుని చేత ఒక రాజుగా ఎంపిక చేయబడిన వాడు, దేవుని యొక్క సన్నిధానంలో ఎప్పుడు కూడా దేవుని యొక్క చిత్తానుసారంలో వాగ్దానముతో పిలువబడిన ఇజ్రాయేల్ ప్రజలను నడిపించవలసిన వాడు కూడా ఆ రాజు అక్కడ తప్పు దోవలో ఉన్నాడు. అతను ఏం చేస్తున్నాడంటే ఏలియా అక్కడున్న ప్రవక్తలందరినీ కూడా చంపించేశాడు అని, అయ్యో నేను చేయలేని పని ఏలియా చేయగలుగుతున్నాడు, నేను చేయలేని తలంపు ఏలియాకు వచ్చింది అని ఆనందించవలసిన బదులు జెజబేలు దగ్గరికి వెళ్ళి ఇలాగ ప్రవక్తలందరినీ కూడా చంపించేశాడు ఏలియా అని చెప్పడం జరిగింది. 2వ వచనాన్ని మనం చూసినప్పుడు, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించును, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒక్కని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయనుగాక. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఎప్పుడైతే జెజబేలు యొక్క మాటలు విన్నదో వెంటనే ఒక ఉత్తరవాదిని లేకపోతే ఒక దూతను ఏలియా దగ్గరికి పంపించి, ఇదిగో ఆ 450 మంది ప్రవక్తలు ఎలాగైతే చనిపోయారో అలాగే నిన్ను కూడా నేను చేయకపోయినట్లయితే నేను కూడా ఈ లోకంలో లేకపోతే నాకు అపాయము కలుగుతుంది అని చెబుతూ ఆమె కూడా ఒక సవాలు ఏలియాకు విసిరినట్లు మనం చూస్తున్నాము. ఆ తర్వాత జరిగింది ఏంటంటే ఏలియా భయముతో కొంత దూరము మన 3వ వచనం నుంచి కిందకు వెళ్ళిన తర్వాత తన దాసును తీసుకుని కొంత దూరము తన ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని పారిపోతున్నాడు. పారిపోతున్న సమయంలో తన యొక్క దాసుని ఒక చోటున ఉండమని చెప్పి 4వ వచనం 3వ వచనం నుంచి మనం చూసినప్పుడు అతను ఆ వ్యక్తిని అక్కడ వదిలేసి ఒక దినము ప్రయాణము
దూరంగా వెళ్ళి అరణ్యములో ఒక బాదరి వృక్షము కింద అతను కూర్చుని ఉన్నాడు. అతను కూర్చుని ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నా ప్రవక్తల కన్నా నేను గొప్పవాణ్ణి కాదు కదా, నా ముందున్న వారందరికన్నా నేను పవిత్రుని కాదు, నేను పరిశుద్ధుని కాదు, నా ప్రాణము తీసివేయమని ఏలియా అక్కడ ప్రార్థన చేస్తూ నిద్రలోకి వెళ్ళిపోయాడు. అలా నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక దూత వచ్చి అతనిని లేపి, ఇదిగో భోజనము చేయి, నువ్వు ప్రయాణము చేయవలసి ఉన్నది అని చెప్పినప్పుడు ఆయన కళ్ళు తెరిచి చూసినప్పుడు అక్కడ నిప్పుల మీద కాల్చిన ఒక రొట్టెను చూచాడు. తీసుకున్నాడు, భుజించాడు, మళ్ళీ పడుకున్నాడు అతను. రెండవసారి మరొక దూత అతనిని లేపి, ఇదిగో నువ్వు ప్రయాణము చేయవలసి ఉన్నది కనుక లెగు ఏలియా అని అతనిని లేపి మరొకసారి ఆ యొక్క భోజనము చేయమని చెప్పినప్పుడు అతను భోజనము చేసిన తర్వాత వాక్యం ఏమంటుందంటే 40 రోజులు ఆ భోజనము శక్తిని పొందిన తర్వాత ఆయన ప్రయాణము చేసి దేవుని యొక్క కొండ హెరేబు కొండకు అతనును దేవుడు నడిపించినట్లు మనం చూస్తున్నాము. 8వ వచనం చదువుదాము. అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగలు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి, ఇక్కడ వాక్యంలో మనం చదువుకున్న రీతిగా, మనం తెలుసుకుంటున్న రీతిగా 40 రాత్రులు పగళ్ళు ఈ యొక్క ఏలియా దేవుని యొక్క సన్నిధానంలోకి, దేవుని యొక్క పర్వతము అనే హోరేబు పర్వతము దగ్గరికి అతను నడుచుకుంటా వచ్చిన తర్వాత అక్కడ 9వ వచనం మనం చూసుకున్నప్పుడు ఈ మాట వినపడుతుందండి. అచ్చడ ఉన్న ఒక గుహలో చేరి బస చేసెను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతను అడుగుగా. ఈ యొక్క వాక్యంలో మనము చూస్తున్నప్పుడు మనం ఏ అంశాన్నైతే ధ్యానము చేస్తున్నామో, ఏ వాక్యాన్నైతే మనము ధ్యానము చేస్తున్నామో, ఏ మాటనైతే మనము ధ్యానము చేస్తున్నామో ఆ మాటను ఇక్కడ ఆయన బస చేసి ఆ గుహలో ఉంటున్న సమయంలో యెహోవా దేవుడు అతన్ని అడుగుతున్నాడు, ఏలియా, ఇచ్చట నువ్వు ఏమి చేయుచున్నావు? ఏలియా, నువ్వు ఇచ్చట ఏమి చేస్తున్నావు? దేవుని యొక్క బిడ్డలుగా దేవుడికి తెలియదంటారా? ఏలియా ఎందుకు ఆ హోరేబు దగ్గరికి వెళ్ళాడు? మరి దూతలే కదా ముందు అతనికి భోజనం ఇప్పించి అతను చనిపోవాలని ప్రార్థన చేస్తున్నప్పుడు ఏలియాకు లేపి భోజనం ఇచ్చి నువ్వు ఇంకా ప్రయాణము చేయాలని అతనితో చెప్పి అతనిని ముందుకు పంపించినవి. నీ రాకపోకలయందు యెహోవా నీకు తోడుగా ఉంటానని చెప్పిన దావీదు మాట మరి దేవుడు జ్ఞాపకము చేసుకోలేదంటారా? ఇజ్రాయేల్ ప్రజలకు నీ ముందుండి వెనకాల నుండి నడిపిస్తాను అన్న మాటలు అక్కడ దేవునికి తెలియదంటారా? కానీ ఏలియాను నువ్వు ఇచ్చట ఎందుకున్నావు, ఇక్కడికి ఎందుకు వచ్చావు, నీ పనేమిటి అని ఆయనను అడుగుతున్నట్లు మనం చూస్తున్నాము. దేవుని యొక్క బిడ్డలుగా మొట్టమొదటిగా ఆధ్యాత్మికంగా మనం తెలుసుకోవలసిన వాక్యము, తెలుసుకోవలసిన తలంపు ఏంటంటే ఆయన యొక్క అడుగు జాడలలో మనం నడుస్తూ ఆయన యొక్క చిత్తానుసారములో మనం బలపడుతూ ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తూ ఉంటామో ఆ దేవుడు మనతో కూడుండి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. మనకు దేవుడు మన ఆలోచన, మన తలంపులు, మన క్రియలు, మన చేష్టలు, మన యొక్క నడక సమస్తము కూడా తెలుసు కనుక దేవుడు నా ప్రియబిడ్డలకు ఏం కావాలో తెలుసు, అతను అడగక్కర్లేదు అని దేవుడు ఎప్పుడు కూడా ఒంటి కన్నుతో మనల్ని ఎప్పుడు కూడా దేవుడు చూడడు. ఏలియాను శ్రమలు పడుతూ ఆయన దగ్గరగా 42 రోజులు నడిచి వెళ్ళిన తర్వాత ఏలియాను అక్కడ తీసుకువెళ్ళిన తర్వాత, ఏలియా, ఇచ్చట ఎందుకు ఉన్నావు, నువ్వు నీకు ఏమి కావాలి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు అని అతను అడుగుతున్నట్లు వాక్యంలోంచి మనం చూడగలుగుతున్నాము. అంటే నీవు నేను కష్టపడుతున్నప్పుడు, నీవు నేను నీతికి, న్యాయానికి, ధర్మానికి ఎప్పుడైతే మనము దేవుని యొక్క తలంపుగా సత్యానికి నిలబడాలని మనం అనుకుంటామో, ఈ లోకము మనల్ని వెలివేసి, ఈ లోకము మనల్ని ఇబ్బందులు పడుతూ, ఈ లోకంలో ఉన్న మన సొంత కుటుంబస్తులే మనల్ని బయటికి పంపించేస్తున్న సమయంలో మనం ఆందోళన చెందక్కర్లేదు. ఎందుకంటే నీ క్షేమాన్ని, నా క్షేమాన్ని కోరుతున్న ఆ ప్రియ పరలోకపు తండ్రి ఎప్పుడు కూడా ఇచ్చట నువ్వు ఏమి చేస్తున్నావు, ఎందుకు నువ్వు ఇక్కడి వరకు రావటం జరిగింది
అని అడగబోతున్నట్లు మన దేవుడు తన వాక్యాల్లోంచి మనం చూడగలుగుతున్నాము. అక్కడ ఆ ఏలియా దేవుడితో చెప్తున్నాడు. దేవునికి తెలుసు సమస్తము, ఎందుకంటే అక్కడ అగ్ని పైనుంచి రప్పించి దహన బలిని దహించి వేసింది కూడా ఆ దేవుడే కదా. అన్నీ తెలిసిన ఏలియాని అడిగిన తర్వాత ఏలియా అంటున్నాడు, అయ్యా ఇలా జరిగింది, అక్కడున్న ప్రవక్తలందరినీ కూడా బయలు ప్రవక్తలను చంపేయటం వల్ల నా ప్రాణము కూడా తీయటానికి ఉన్నారు కనుక ఇదిగో నేను పారిపోయి నేను ఒక్కడే నీతిమంతుడిగా మిగిలిపోయి నేను ఇక్కడికి వచ్చేసాను అని చెప్పినప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు బయటికి రా, నేను నీతో మాట్లాడాలని చెప్పినప్పుడు ఆ గుహలోంచి అతను బయటకు వచ్చినప్పుడు 3 విషయాలు జరుగుతున్నాయి. మొట్టమొదటిగా ఒక పెనుగాలి, భయంకరమైన గాలి అక్కడ విసురుతున్నట్లు మనం చూస్తున్నాము. ఆ గాలికి ఆ కొండలన్నీ పగిలిపోతున్నాయి. అక్కడ ఒక భూకంపం లాంటిది కూడా అక్కడ రావటం జరిగింది. రెండవదిగా ఆ భూకంపం వచ్చింది, ఆ గాలి విసురుతున్నది, కానీ దేవుడు ఏమీ మాట్లాడతలేదు. ఏలియా గమనిస్తున్నాడు, ఏం జరుగుతుంది ఇక్కడ, ఏం జరగబోతుంది అని ఆలోచిస్తున్నాడు. తర్వాత 12వ వచనంలో చూసుకున్నప్పుడు ఒక పెద్ద మెరుపు అక్కడ రావటం కూడా జరిగింది, కానీ దేవుని యొక్క మాట అక్కడ వినపడలేదు. ఏలియా తన బాధను చెప్పుకుంటున్నప్పుడు దేవుడు మాట్లాడతానని చెప్తున్న సమయంలో అతను బయటకు వచ్చిన తర్వాత ఏమైందో 13వ వచనాన్ని మనం చదువుదామండి. ఏలియా దాన్ని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహవాకిట నిల్చెను. అంతలో ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడెను. చూస్తున్నారా, మరొకసారి దేవుడు ఒక చిన్న స్వరముతో అతనితో మాట్లాడి, ఏలియా ఇచ్చట నువ్వేమి చేస్తున్నావు అని ఒక మనుష్యుడు మాట్లాడుతున్న రీతిగా ఆయన మాట్లాడినట్లు మనం చూస్తున్నాం. పెనుగాలి వేసింది, దేవుడు మాట్లాడలేదు. భూకంపం వేసింది, దేవుడు మాట్లాడలేదు. మెరుపు పుట్టింది, దేవుడు మాట్లాడలేదు. ఈ 3 వల్ల అతను భయపడలేదు, కానీ ఒక చిన్న స్వరము, ఏలియా ఇచ్చట నువ్వు ఏమి చేస్తున్నావు అని చెప్తున్నప్పుడు ఆయన భయపడి, తర్వాత వాక్యాలు చూసుకున్నప్పుడు ఆయన ఒక దుప్పటి కప్పుకుని భయముతో ఉన్నట్లు ఈ యొక్క వాక్యంలోంచి మనం చూడగలుగుతున్నాము. మన యొక్క దేవుడు గొప్ప దేవుడు, మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. మనకు సమస్యలు వచ్చినప్పుడు, మన కష్టాలు వచ్చినప్పుడు, మనకు బాధలు వచ్చినప్పుడు, ఆయన యొక్క పని మీద మనం పిలువబడుతున్నప్పుడు, ఆయన యొక్క అడుగు జాడలలో మనం నడుస్తూ ముందుకు వెళుతున్న సమయంలో నీకేమి కావాలి, ఇచ్చట నువ్వు ఎందుకు ఉన్నావు అన్న ప్రశ్నలతో దేవుడు మనల్ని ఆదరించబోతున్నాడని ఈ యొక్క మాటల ద్వారా మనం చూడగలుగుతున్నాము. తర్వాత దేవుడు అంటున్నాడు, ఏలియా నేను ప్రవక్తగా ఎంపిక చేసుకుని ఉన్నాను కనుక నీ పనిని బట్టి నువ్వు పారిపోయి వచ్చి ఉన్నావు, కానీ నువ్వు ఎక్కడి నుంచి అయితే వచ్చావో మళ్ళీ నువ్వు దమస్కా అనే ప్రాంతానికి వెళ్ళు. అక్కడికి వెళ్ళి నువ్వు చేయవలసిన పని ఏంటంటే 15వ వచనం నుంచి మనం చదువుదాము. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశము మీద హజయేలునకు పట్టాభిషేకము చేయము. ఈ యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు మరి అక్కడ సిరియా దేశపు రాజుకును, ఆ తర్వాత ఇజ్రాయేలీలు రాజుకును, ఆ తర్వాత ఏలియాకు తర్వాత రావాల్సిన ఒక ప్రవక్త ఎలీషాను కూడా ఎంపిక చేయటానికి వారు 3 కూడా అభిషేకము చేయమని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. ఏలియా పని దేవుని యొక్క బిడ్డలను అభిషేకించి, దేవుని యొక్క రాజులను అభిషేకించి, సమూయేలు ఎలాగైతే ఒకరి తర్వాత ఒకరిని అభిషేకించి దేవుని యొక్క పని నిమిత్తము పెట్టుకుని ఉన్నాడో ఏలియా పని కూడా అదే రీతిగా ఉన్నది. కానీ భయముతో, అయ్యో నా ప్రాణం ఏమైపోతాది, నా పితరుల కన్నా నేను పవిత్రమైన వాడిని కాదు, నన్ను తీసుకెళ్ళిపో అని అడుగుతున్న ఏలియాకు దేవుడు ఒక ప్రశ్న వేసి, నువ్వు ఎందుకు ఉన్నావు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పి తన పనేంటో తనకి జ్ఞాపకం చేసి వెనకకి పంపిస్తున్నట్లు వాక్యంలోంచి మనం చూస్తున్నాము. ఆ రోజు ఏలియాతో మాట్లాడిన దేవుడు ఈరోజు నీతోనూ నాతోనూ మాట్లాడుతున్నాడు. సమస్యల వల్ల భయపడుతున్నావా? కష్టాల వల్ల భయపడుతున్నావా? ఇబ్బందుల వల్ల భయపడుతున్నావా? దేవుని యొక్క సన్నిధానం వదిలిపెట్టి నువ్వు పారిపోతున్నావా? ఒక్కసారి మనము నయోమిని జ్ఞాపకము చేసుకుందాము. దేవుని యొక్క సన్నిధానములో పారిపోతూ మరి దేవుడి యొక్క
సన్నిధానములో సమస్తము కూడా ఉన్నా గానీ బెత్లెహేం అనే ప్రాంతంలోంచి రొట్టెలు దొరికే ప్రాంతం నుంచి ఆమె అన్యుల దేశానికి వెళ్ళిపోయింది కనుక తన తండ్రిని పోగొట్టుకుంది, తన బిడ్డలను కూడా పోగొట్టుకుని ఒంటి చేతులతో మారాగా తిరిగి చేదుగా తిరిగి వచ్చినట్లు వాక్యంలోంచి మనం చూస్తున్నాము. మనం పారిపోవక్కర్లేదండి, మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. ఈ యొక్క వాక్యములో మనం చూస్తున్నప్పుడు ఆ యేసు క్రీస్తు వారు అంటే ఎవరైతే నిన్ను నన్ను రక్షించటానికి, ఎవరైతే ఇబ్బందులలో, కష్టాలలో, బాధలలో, పాపములో, చీకటిలో ఉన్నాము అని గ్రహించిన వాడు ఆ యేసు క్రీస్తు వారు నిన్న రేపు నిరంతరము కూడా ఏకరీతిగా ఉండి ఏలియాతో ఎలాగైతే మాట్లాడి బయటికి తీసుకొచ్చి ఉన్నాడో అదే రీతిగా నీతోని నాతోనూ కూడా మాట్లాడి మనల్ని బయటకు తీసుకురావటానికి సిద్ధంగా ఉన్నాడు. దయచేసి మనము యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనాన్ని మనం తెరవగలిగినట్లయితే ఆ స్వరము ఏ రీతిగా మనకు వినపడుతుందో ఈ మాటల్లోంచి మనం చూడగలుగుతాము. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. ఎంత చక్కని మాట దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు కుడి పక్కకు వెళ్తున్నా గాని, ఎడం పక్కకు వెళ్తున్నా గాని, మనము ఆయన యొక్క అడుగు జాడలలో మనం ముందుకు వెళుతున్న సమయంలో ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలుగా మనం ముందుకు వెళ్తున్నప్పుడు మనం ఆందోళన చెందక్కర్లేదు. ఎందుకంటే ఏ స్వరము ఎలాగుంటాదో, ఏ మార్గము ఎలాగుంటాదో వెనకాల ఒక స్వరము మనకు తోడుగా ఉండి మనతో మాట్లాడుతుందని ఈ యొక్క మాటలోంచి మనం చూడగలుగుతున్నాము. నీవు నేను చేయవలసిన పని ఏంటో తెలుసా? కేవలము ఆ యొక్క శబ్దాన్ని వినగలిగి ఉండాలి. ఏలియా ఆ తుఫానుకు గాని, గాలికి గాని, భూకంపానికి గాని, అగ్నికి గాని భయపడకుండా ఆ చిన్న స్వరము ఏం చెప్తుంది అని అతను వినగలిగి ఉన్నాడు కనుక అతను విజయవంతుడిగా పరలోక రాజ్యానికి వెళ్ళగలిగి ఉన్నాడు. ఈ రోజు నీవు నేను కూడా ఆ వెనకాల తట్టు వినపడుతున్న శబ్దము, ఆ వెనకాల తట్టు మాట్లాడుతున్న శబ్దము మనం వినగలిగినట్లయితే ఎంతో అమూల్యముగా ఉంటాదో. ఎందుకో తెలుసా? నీ కుడి వైపు గాని ఎడం వైపు వెళ్తున్న సమయంలో ఆ శబ్దము మనకి తోడుగా ఉంటుంది. ఆ శబ్దం ఏం చేస్తుందంటారు? ఇర్మియా 29:11 నుంచి 14 వచనాల్లో మనం చూస్తాము. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొరపెట్టుదురేమి, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతకని ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు. నన్ను నేను మీకు కనపరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. ఈ యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు దేవుడు మానవుల పట్ల ఎలాంటి ప్రణాళికతో ఉన్నాడో మనకి తెలియచేయబడుతుంది. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు సమాధానమైన ఉద్దేశాలు ఆ దేవుని దగ్గర ఉన్నాయి. ఈ రోజు ఆ స్వరము వినగలుగుతున్నావా? ఈ రోజు ఆ మాట వినగలుగుతున్నావా? ఆయన ఒక అడుగు జాడలలో నడుస్తున్నాను అని పిలుచుకుంటున్న ప్రతి ఒక్కరము కూడా ఆయన ఒక స్వరము వినగలుగుతున్నావా? ఒక్కసారి ఆలోచించాలి. ప్రతిరోజు కూడా మన యొక్క ధ్యానం ఎలాగుండాలంటే నాతో మాట్లాడు ప్రభువా అనే ఒక మాట మన జీవితంలో ఉండాలి. ఎప్పుడైతే ఏలియా ఆ స్వరము వినగలిగి ఉన్నాడో దేనికోసము భయపడకుండా తన యొక్క జీవితము అగ్ని రథములలో పరలోకానికి చేరిపోయినట్లు మనము కూడా ఈ పాపపు లోకాన్ని విడిచిపెట్టి ఆ పరలోకములో యేసు క్రీస్తు వారితో శాశ్వతంగా ఉండబోతున్నాము. దేవుని యొక్క బిడ్డలుగా నీ జీవితంలో, నా జీవితంలో ఆ స్వరము వినపడుతుందా? నీ జీవితంలో, నా జీవితంలో ఆ పరిశుద్ధాత్మ మనతో మాట్లాడగలుగుతున్నదా? ఒక్కసారి మనం ఆలోచిద్దాము. మనం ఎప్పుడు కూడా ఆ దేవుడు మనతో మాట్లాడే రీతిగా తలలు ఉంచుకున్నట్లయితే చిన్న ప్రార్థనతో మనం ముగించుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున మా తండ్రి, ఏలియాతో నువ్వు మాట్లాడి ప్రభా నువ్వు ఇచ్చట ఏమి చేస్తున్నావు అని అతన్ని అడిగి తన పనిని జ్ఞాపకము చేసి తన యొక్క తలంపుగా అతన్ని వర్ధిలింప చేసిన దేవా, మేము అదే ప్రశ్నతో
కూర్చున్నప్పుడు, నుంచున్నప్పుడు, ఆలోచించినప్పుడు, సమస్త కార్యక్రమములో కూడా ప్రభా మేము ఎప్పుడు కూడా మీకు దగ్గరగా ఉండే బాధ్యతను కలుగ చేయండి ప్రభా. ఎందుకంటే కీర్తనకారుడు అంటున్నాడు, నేను కూర్చోటము లెగటము నీకు తెలుసు అని చెప్తున్నావు ప్రభా. ఆ రీతిగా మీ స్వరము వినే బాధ్యతను కలుగ చేసి మీ దీవులతో మమ్మల్ని ఆశీర్వదించండి. ఈ కార్యక్రమాన్ని విన్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు చెప్పిన దీవించి ఆశీర్వదిస్తారని మా కోసము శిలువపై మరణించిన యేసుక్రీస్తు వారు శ్రేష్టమైన నామమున మిక్కిలి వినయముతో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క చక్కని కార్యక్రమాలను చేయటానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అదే రీతిగా మరి మా నాన్నగారు కె రాజరత్నం గారు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయడానికి ముందుకు వచ్చి ఉన్నారు. వారిని బట్టి మనందరము కూడా వారి నిమిత్తము ప్రార్థన చేద్దాము. వారికి వందనాలు చెల్లించుకుంటూ మా కుటుంబస్తులకును ఈ కార్యక్రమంలో సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మరొక వాక్యముతో కలిసే వరకు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. నీకేమీ లేదని ఏమీ తెలియదని అన్నారా, నిన్ను అవమానపరిచారా, తలరాత ఇంతేనని తరువాత ఏమోనని రేపటిని గూర్చి చింతించుచున్నావా? చింతించకన్నా యేసు మాటను మరిచావా? మారను మధురంగా మార్చెను చూసావా? చింతించకన్నా యేసు మాటను మరిచావా? మారను మధురంగా మార్చెను చూసావా? కన్నీరేలమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. నీకెవరు లేరని ఏం చెయ్యలేవని అన్నారా, నిన్ను నిరాశపరిచారా? పురుగంటి వాడనని ఎప్పటికీ ఇంతేనని నా బ్రతుకు మారదు అని అనుకుంటూ ఉన్నావా? నేనున్నానన్న యేసు మాటను మరిచావా? కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా? నేనున్నానన్న యేసు మాటను మరిచావా? కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా? కన్నీరేలమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కరుణ చూపే కలత మాన్పే, కరుణ చూపే కలత మాన్పే యేసే తోడమ్మా. కన్నీరేలమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా.